అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. స్టఫ్డ్ పరాటాస్ అంటే మనకి పన్నీర్ పరాటా, వెజిటబుల్ పరాటా, ఆలూ పరాటా ఇలాంటివి గుర్తుకొస్తాయి. ఇవాళ నేను మీకు కొత్త రకమైన పరోటా చూపించబోతున్నాను. ఇది నాన్ వెజ్ స్టఫ్డ్ పరాటా, ఇది కీమా పరాటా. సో ఇది నాన్ వెజ్ లవర్స్కి ఒక డిలైట్ అనమాట. సో ఈ కీమా పరాటా ఎలా చేయాలో చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను 300 గ్రాములు కీమాని తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన 3 వెల్లుల్లి రబ్బలు, తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 1 టొమాటో, తరిగిన కొత్తిమీరని కూడా వేసి బాగా కలపాలి. దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరాటా చేయడానికి ఒక వెడల్పాంటి బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి ముద్దలో క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఉండేట్టు ఒక 10 నిమిషాల పాటు మర్దం చేసుకోవాలి. పిండి ఇలా స్మూత్గా ఉంటే పరాటాలు చేయడానికి బాగుంటుంది. సో దీనిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. దీని మీద ఒక క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని వేస్తున్నాను. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని వేయించాలి. ఇందులో 1/2 కప్ నీళ్లు పోస్తున్నాను. దీనిపైన మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత నీళ్లు మొత్తం ఆవిరైపోయాయి. కీమా మిశ్రమం పొడిగా తయారైంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు పరాటా ఒత్తే ప్లేస్లో కొద్దిగా పిండి చల్లుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్ద పిండి ముద్ద ఉండని తీసుకుని ఇలా కొద్దిగా ఒత్తాలి. దీని అంచులు మధ్యలో భాగం కన్నా పల్చగా ఉండేట్టు ఒత్తాలి. చపాతీకి మధ్యలో కీమా మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ అంచుల్ని మధ్యలోకి తీసుకొచ్చి మూసేసి ఎక్స్ట్రా పిండిని తీసేయచ్చు. ఈ పరాటా ముద్ద పైన కొంచెం పిండి చల్లి కొంచెం మందంగా ఉండేట్టు ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఒక పెనాన్ని వేడి చేసి పరాటాని వేసి కాల్చాలి. ఇది ఒకవైపు కొంచెం కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి కొంచెం నెయ్యి వేసుకోవాలి.
ఇంకొక వైపు కూడా నెయ్యి రాస్తున్నాను. పరాతా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కీమా పరాటా చూస్తానికి ఎంత బాగుందో. ఇది మీరు పచ్చడి కానీ ఏదైనా రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది. దీనికి స్పెషల్ సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో స్టఫింగ్ ఉంది కాబట్టి చాలా హెవీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Frames.